బదిరీ నారాయణుల వారి ఆశీర్వాదంతో, నరసింహస్వామి వారి ఆశీర్వాదంతో, జగద్గురు శంకరాచార్యుల వారి ఆశీర్వాదంతో, మా పూజ్య గురుదేవుల యొక్క సంపూర్ణ అనుగ్రహంతో ఉత్తరామనాయ జ్యోతిర్మఠం పీఠం యొక్క దివ్య సాన్నిధ్యంలో ఈ రోజు నుంచి మా యొక్క ఈ 2024 సంవత్సరం 6 నెలలు శీతలకాలీనం అంటే ఉత్తరామనాయ జ్యోతిష్పీఠం పరంపర అనుసారంగా బదిరీ నారాయణ క్షేత్రంలో భగవంతుల వారికి 6 నెలలు మానవులు పూజ చేసే సౌభాగ్యం కలుగుతుంది. ఆ తర్వాత 6 నెలల పాటుగా దేవతలు పూజ చేస్తారు. ఆ సమయంలో మంచుతో మొత్తం చుట్టుపక్కల కప్పబడి ఉండిపోతుంది. అందుకారణంగా మనుషులు ఎవరు అక్కడ వెళ్ళడానికి సాధ్యం కాదు. ఆ సమయంలో దేవతలు వచ్చి అక్కడ బద్రీనారాయణుల వారికి పూజ చేస్తారు. ఉత్తరామనాయ జ్యోతిష్పీఠ ఆరాధ్య దేవుడు బద్రీనారాయణుల వారి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో ఈ సంవత్సరం దిగ్విజయ యాత్ర ఈ రోజు నుంచి ఆరంభమవుతుంది. మొన్ననే 17వ తారీఖే బద్రీనారాయణుల వారి యొక్క మందిరం కపాటం ద్వారాలు బంధనం చేయబడ్డాయి. అంటే మనుషులు ఎవరు వెళ్ళరు అక్కడికి. లోపల జ్యోతి ప్రజ్వలనం చేసిన తర్వాత మళ్ళీ 6 నెలల తర్వాత ఆ జ్యోతి అదే రకంగా అక్కడ దీదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. 6 నెలల తర్వాత మళ్ళీ బద్రీనారాయణుల వారి యొక్క ద్వారాలు తెరుస్తారు. అప్పటి వరకు ఆదిశంకర భగవత్పాదుల వారు 2500 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి ఉత్తరామనాయ జ్యోతిర్మఠాన్ని స్థాపించినటువంటి దివ్య స్థానము అది. నరసింహస్వామి వారి దివ్య చరణంలో ఉత్తరామనాయ జ్యోతిర్మఠాన్ని మూలపీఠం స్థానం అక్కడే. భగవంతుల వారి కృపతో మా పూజ్య గురుదేవులు అంటే జ్యోతిష్పీఠాధీశ్వరులు, ద్వారకా శారదాపీఠాధీశ్వరులు, స్వరూపానంద సరస్వతి మహాస్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో ధర్మానికి సంబంధించిన ధర్మ ప్రచార యాత్ర, అవైదిక మత ఖండనము, సనాతన ధర్మ పరిరక్షణ, పురాతనమైనటువంటి దేవస్థానాల జీర్ణోద్ధార కార్యాలు ఇత్యాది అనేక కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కాశ్మీర్లో కూడా 2 నెలలు దిగ్విజయాత్ర చేసి రావడం జరిగింది. ప్రతి 6 నెలల పాటుగా దిగ్విజయాత్ర అవుతూ ఉంటుంది. సంవత్సరానికి 2 సార్లు అవుతుంది. ఎప్పుడైతే బద్రీనారాయణుల వారి మందిరం తెరుస్తారో ఆ రోజు దర్శనం చేసుకుని భగవాన్ వేదవ్యాసుల వారి ఆశీర్వాదం తీసుకుని అక్కడే గణపతుల వారి నమస్కారం చేసుకుని సరస్వతి అమ్మవారి ప్రార్థన చేసి మాణాగావ్ దగ్గర ఇక్కడికి పీఠంలో ఉన్నటువంటి నరసింహస్వామి వారిని శంకర భగవత్పాదుల వారి గద్దె దగ్గరకు వచ్చి స్థానం దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి పూర్ణగిరి అమ్మవారి అనుగ్రహంతో ఇక్కడి నుంచి దిగ్విజయాత్రకు వెళ్ళడం జరుగుతుంది. అదే రకంగా 6 నెలల క్రితం దిగ్విజయాత్రకు వెళ్ళడం జరిగింది కాశ్మీర్ వరకు. అంటే ఇది మాకు ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి మా ఉత్తరామనాయ జ్యోతిర్మఠం సీమ, ఈ సీమలో దిగ్విజయాత్ర చేయడం జరిగింది. మళ్ళీ 6 నెలల తర్వాత బద్రీనారాయణ దేవస్థానం ఎప్పుడైతే కపాటం బంద్ అవుతుందో అప్పుడు అక్కడికి వచ్చి ఆ కపాటం బంధు అంటే దాన్ని ఒక పిదానం అంటే కపాటాన్ని మూసివేసే కార్యక్రమంలో మళ్ళీ 6 నెలలు తెరిస్తారు. అంటే ఆ కార్యక్రమంలో భాగం వహించి పరంపరానుగతంగా మా యొక్క దాయిత్వాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. భగవంతుడి కృపతో మందిరానికి సంబంధించినటువంటి అధికారులందరూ స్వాగతం చేయడం జరిగింది. వారి విధి విధంగా అక్కడ పూజలు కూడా చేయడం జరిగింది. ఆ పూజలన్నీ సమాపన చేసి అక్కడి నుంచి బద్రీనారాయణుల వారిని ప్రార్థించి అక్కడి నుంచి కింద ఉన్నటువంటి జ్యోతిర్మఠం 6 నెలలు అక్కడ ఉన్నటువంటి పాలకీని అంటే శంకర భగవత్పాదుల వారి స్థానం నుంచి పల్లకి అక్కడ తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఆ పల్లకీని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. శంకరాచార్యుల వారి ప్రతినిధులుగా రావల బ్రహ్మచారి పూజ చేస్తూ ఉంటారు బద్రీనారాయణ భగవంతునికి. ఇప్పుడు ఈ సంవత్సరం 6 నెలలు దిగ్విజయాత్ర ఈ రోజు నుంచి ఆరంభమవుతుంది. 17వ తారీఖు బద్రీనారాయణ మందిరం కపాటం బంధనం అవడంతో అక్కడి నుంచి పాలకీని తీసుకుని పాండుకేశ్వర రావడం జరుగుతుంది. కుబేరుల వారిని అక్కడ స్థాపించి అక్కడి నుంచి ఆదిశంకర భగవత్పాదుల వారి పాలకీని ఇక్కడికి తీసుకొచ్చి అక్కడ పీఠం పైన విరాజమానం చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాలన్నీ ఈరోజు పొద్దునతో సమాపనమయ్యాయి. పొద్దున కూడా బద్రీనారాయణుల వారి యొక్క పూజ నరసింహస్వామి వారి దగ్గర ఆరంభమైంది. ఆ శంకర భగవత్పాదుల వారి మూల పీఠంలో ఆచార్యులకి అక్కడ పూజ అవన్నీ చేయడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత ఆచార్యుల పరంపరానుగతంగా అంటే ఉత్తరామనాయ జ్యోతిష్పీఠానికి సంబంధించిన ఆచార్యుల పరంపరలో ఒక విధానం ఏమిటి అంటే ఎప్పుడైతే బద్రీనారాయణుడికి 6 నెలలు బంధనం అక్కడ తలుపులు మూసివేస్తారో ఇక్కడ నుంచి దిగ్విజయాత్రకు వెళుతూ ఉంటారు. ఇక్కడ పూజ శంకరాచార్య వారి ప్రతినిధులుగా అర్చకులు పూజారులు రావులు పూజ చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం
ఈ యాత్రలో అనేక విషయాలు, మా యాత్ర కేవలం ఉత్తర భారతదేశంలోనే కాకుండా అవైదిక మతాన్ని సంపూర్ణం ఖండనము, వైదిక మత స్థాపన అనేటువంటిది కూడా. ప్రస్తుతం అనేకసారి విషయాల్లో కొన్ని విషయాలు కూడా ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రజలకి, కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళకి, తమిళనాడులో, తెలంగాణ, కేరళలో ఇత్యాది దక్షిణ భారతదేశంలో కూడా కొన్ని అవైదిక మతాలు పెరుగుతుండడంతో వాటిలో కూడా ఖండన చేయవలసినటువంటి సనాతన వైదిక ధర్మాన్ని స్థాపన చేయవలసినటువంటి కర్తవ్యం మాకు జ్యోతిష్ పీఠం, ద్వారకాపీఠానికి సంబంధించిన జగద్గురు శంకరాచార్య వారి శిష్యులుగా మా అధికారము, కర్తవ్యము, ఆ నిష్ఠతో ఈ కార్యక్రమం, యాత్ర అనేటువంటిది ఆరంభమవుతోంది. ఈ యాత్ర ఇప్పుడు ఆంధ్రదేశం కూడా వస్తుంది. అందులో ముఖ్యంగా ఆంధ్రదేశంలో, తెలంగాణలో ఉన్నటువంటి భక్తాదులందరికీ ఒక సూచన ఏమిటి అంటే, దక్షిణామనాయ మఠానికి సంబంధించి శారదాపీఠం శృంగేరిలో ఉన్నది. ధర్మానికి అక్కడ వాళ్ళు ప్రతినిధులు. ఏదైనా దానిపై నిర్ణయాలు ఇవ్వాలంటే వాళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు ప్రస్తుతం మా దిగ్విజయ యాత్ర అనేది దక్షిణ భారతదేశానికి కూడా ఎందుకు వస్తుంది అంటే, శంకర భగవత్పాదుల వారు పరంపర 2500 సంవత్సరాల పరంపర ఏదైతే ఉందో, 4 దేశాలలో, 4 ప్రాంతాలలో 4 ఆమనాయ పీఠాలను స్థాపించారు శంకర భగవత్పాదుల వారు. ప్రస్తుతం వర్తమానంగా మాన్య శంకరాచార్యుల వారు ఇద్దరున్నారు. శృంగేరి శారదాపీఠాధీశ్వరులు భారతీర్థ మహాస్వామి వారు, పూరి జగద్గురు శంకరాచార్యులు నిశ్చలానంద సరస్వతి స్వామి. మా పూజ్య గురుదేవులు 2022లో బ్రహ్మలీలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఉత్తరామరాయ జ్యోతిర్మఠంలో కానీ, ద్వారకా మఠంలో కానీ శాస్త్రానుసారంగా మఠాంనాయ మహానుశాసనం అనుసారంగా ఎవరు శంకరాచార్యుల వారుగా అభిషిక్తం చేయలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఓ నకిలీ ఫర్జీ డోంగీ బాబా అవిముక్తేశ్వరానంలో సంచారం చేస్తున్నారు. ఆయన ఖండనం అయిపోయింది. సుప్రీంకోర్టు కూడా స్టే ఇచ్చేసింది. సదానంద సరస్వతి స్వామి వారిని చెప్పేసి, యద్యపి వీళ్ళిద్దరూ మా గురు భ్రాతలు అయినా సరే అవైదికంగా ద్వారకా మఠాన్ని కూడా కబ్జా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దాన్ని కూడా ఖండించాము. దీంతో పాటుగా శృంగేరిలో ఉన్నటువంటి విధుశేఖర భారతీ స్వామి వారు కూడా ధర్మాన్ని చెప్పవలసినటువంటి వాళ్ళు ధర్మం తప్పి ప్రవర్తిస్తున్నారు. మరి భారతీయత స్వామి వారు చెప్తున్నారో లేదో మాకు అర్థం కాదు. ఒకవేళ భారతీయత స్వామి వారి మాట వినకుండా స్వతంత్రంగా ప్రవర్తిస్తున్నారు విధుశేఖర భారతీ స్వామి వారు. విధుశేఖర భారతీ స్వామి వారిని కూడా సంపూర్ణంగా ఖండిస్తున్నాము. అందు గురించి ఈ సంవత్సరం 6 నెలల యాత్రలలో వచ్చి దక్షిణ భారతదేశానికి వచ్చి అక్కడ శృంగేరి మఠ ప్రక్షాళన కార్యం కూడా ఆరంభము అయ్యింది. కాబట్టి భారతీయ తీర్థస్వామి వారి చరణాలపైన సాష్టాంగ ప్రణామం చేస్తూ శృంగేరి మఠ ప్రక్షాళనకి కార్యం ఆరంభమవుతుందని చెప్పేసి కూడా నివేదనం చేసుకుంటున్నాం. కారణం కూడా శృంగేరి స్వామి వారికి తెలుసు. ఎందుకు గోవిందానంద సరస్వతి స్వామి వారి శృంగేరి మఠ ప్రక్షాళన గురించి కార్యం మొదలుపెట్టారనేటువంటిది. ఒకవేళ మీలో పరివర్తన వచ్చినట్టయితే విధుశేఖర భారతీ స్వామి వారికి చెప్పండి, ఎప్పటివరకు జరిగినటువంటి తప్పులను సరిదిద్దుకోమని, లేదా యథావతిగా ప్రక్షాళన కార్యం చేయబడడం జరుగుతుంది. ఇది మా సొంతంగా చేస్తున్నటువంటి కార్యం కాదు. శారదామ్మ వారి ప్రేరణతోనే ఈ కార్యం మొదలవుతుంది. కాబట్టి ఆంధ్రదేశంలో ఇప్పుడు ప్రస్తుతం విధుశేఖర భారతీ స్వామి వారి సంచారం జరుగుతోంది. మా విషయ ప్రస్తావన ఏమిటి అంటే, ఏ ఆదిశంకర భగవత్పాదుల వారు ధర్మాన్ని స్థాపన చేయడానికి, సనాతన ధర్మాన్ని స్థాపన చేయడానికి 4 ఆమనాయ పీఠాలు పెట్టారో, దానికి ఒక మఠామనాయ మహానుశాసనం పెట్టారో, ఆ మఠామనాయ మహానుశాసనానికి విరుద్ధంగా శృంగేరి మఠం ఆచరణ అనేటువంటిది ప్రస్తుత రోజుల్లో మాకు కనబడుతుంది. పూర్వాచారుల్లో ఆ రకంగా ఉండేదో లేదో ప్రత్యక్షంగా మేము చూడలేదు. కానీ మేము ప్రత్యక్షంగా చూస్తున్నది ఏమిటి అంటే, మఠామనాయ మహానుశాసనానికి విరుద్ధంగా, ధర్మశాస్త్రానికి విరుద్ధంగా శృంగేరి పెద్ద స్వామివారి కూడా నడవడికి కూడా ఆ త్రోవలోనే వెళుతోంది. విధుశేఖర భారతి వల్ల సంపూర్ణంగా విరుద్ధంగా వెళుతున్నారు. కాబట్టి 2-3 విషయాలు మీరు చెప్తాను. వైశ్యులకి పరమహంస పరివ్రాజగా దండి సన్యాసాన్ని ఇప్పించడము చాలాసార్లు ఖండనం చేశాం. కానీ శృంగేరి పెద్ద స్వామి ఇప్పటికీ కూడా దాన్ని తెలుసుకోవటం లేదు. భవిష్యత్తులో చాలా అనర్థాలు వస్తాయి. సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి శంకర భగవత్పాదుల వారు ఏ సిద్ధాంతాన్ని అయితే స్థాపించారో దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. తప్పు, అలాంటిది చేయొద్దు. ఎప్పటికన్నా ఆ వైశ్య సన్యాసి ఎవరైతే ఉన్నారో అతని చేత విసర్జన చేయించేసేయండి. లేదంటే చాలా శంకర భగవత్పాదుల వారు ఆమనాయ పీఠాలకి శంకర భగవత్పాదుల వారికి ఎంత ద్రోహం ఎవరూ చేయలేరు. అంత ద్రోహం కేవలం శృంగేరి మఠం నుంచే అనేటువంటి విషయం ఇతిహాసంలో గుర్తింపబడిపోతుంది. ఆ గురుద్రోహానికి కావద్దు. ఇప్పటికే శారదా అమ్మవారు అక్కడ శృంగేరిని విడిచి యథాస్థానాన్ని ఎక్కడ వెళ్ళారు అక్కడ వెళ్ళారనేటువంటిది మీకు తెలుసు, మాకు తెలుసు.
విధుశేఖర భారతీ స్వామి వారికి కూడా ఒక సూచన చేస్తున్నాను. ఇప్పటివరకు గౌరవ స్థానంగా ఉండాలని చెప్పేసి నివేదన చేసేవాళ్ళము, కానీ ఇప్పుడు అది మీరు పోగొట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా విధుశేఖర భారతీ స్వామి వారు మీరు ఒక నకిలీ ఫర్జీ డోంగీ బాబా కోవలోకి చేరుకుపోయారు. కాబట్టి ఈ అవిముక్తేశ్వరానంద సదానందులతో కలిసి మీరు కూడా శంకర భగవత్పాదుల వారి సిద్ధాంతానికి విరుద్ధంగా ప్రవర్తించిన కారణంగా శంకర భగవత్పాదుల వారి అటువంటి సమయంలో ఎవరైనా విరుద్ధంగా ప్రవర్తిస్తే వాళ్లపైన నిగ్రహార్హో మనీషినా శంకర భగవత్పాదుల వారి మఠాంలయ మహాశాసనంలో చెప్పిన విధంగా ఇప్పుడు మిమ్మల్ని ఏం చెయ్యాలనేటువంటిది మీరే కొద్దిగా ఆలోచించుకోండి. మీరు అధర్మ మార్గాన్ని వదిలే ధర్మ మార్గంలో రాకపోతే కనుక మరి శంకర భగవత్పాదుల వారు ఇచ్చిన ఆదేశాన్ని మేము పాలన చేయాల్సినటువంటిది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మీరు సంచారం చేస్తున్నటువంటి ఈ సమయంలో మీకు ఒకటే మేము ప్రశ్నలు ఇస్తున్నాము. అక్కడ వైశ్యులకి దండ సన్యాసం ఏ రకంగా ఇప్పిస్తారో నిరూపించుకోండి. లేదంటే ఇంతకు ముందరే మేము చెప్పడం జరిగింది, శృంగేరి పెద్ద స్వామివారి విషయంలోనే మేము చెప్పడం జరిగింది. ఇద్యపి మా ఉపనయన సంస్కారం శృంగేరిలో అయింది, అక్కడే మేము భిక్ష తీసుకోవడం జరిగింది. ఇదంతా అక్కడ ఉన్నటువంటి భిక్షే, కానీ ధర్మానికి విరుద్ధంగా వస్తున్నప్పుడు మా ఖండన చేయక తప్పదు. ఏ విద్య అయితే మేము అక్కడ ఆర్జించామో ఆ విద్యనే మేము ముందర పెట్టి ఇది చేస్తున్నాం తప్ప ఇది రాగ ద్వేషాలకి సంబంధించిన విషయం కాదు, ధర్మస్థాపన. కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి మేము భావిస్తున్నాం. అర్థం చేసుకోము అనేటువంటి గర్వంతో అహంకారంతో ఈర్ష రాగద్వేషాలతో మీరు ముందరికి వెళ్ళినట్టయితే ఆల్రెడీ మీ మీద మేము సుప్రీంకోర్టులో కూడా కంటెంప్ట్ వేయడం జరిగింది. 2018 నుంచి జ్యోతిర్మఠానికి సంబంధించిన విషయంలో స్టే వచ్చినా సరే మీరు పట్టించుకోకుండా ఒక ప్రతిష్టకి వెళ్ళి భారతదేశంలో మాకంటే ఎవరు పెద్దలేరనేటువంటి ఒక అది అహంకారమో దర్పమో అది నేను చెప్పలేము, మీ మనసుకే తెలుసు. అటువంటి సమయంలో ఒక అకార్యం చేశారు. జ్యోతిర్మఠానికి ద్వారకా మఠానికి తీరనేటువంటి అన్యాయాన్ని చేశారు. దాన్ని మేము ఖండనం చేయడం జరిగింది, మీ పైన కంటెంప్ట్ కూడా వేయడం జరిగింది. ఇదంతా ఇంకా చాలా సుప్రీంకోర్టులో నడుస్తోంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఒక పీఠంలో ఒక్కరే ఆచార్యులు ఉంటారు, ఇద్దరు ఆచార్యులు ఉండరు. ఇప్పుడు విధుశేఖర భారతీ స్వామి వారు సంపూర్ణంగా దక్షిణ భారతదేశంలో కాదు యావత్ భారతదేశాన్ని సనాతన ధర్మాన్ని ఆదిశంకర భగవత్పాదుల వారిని కూడా మోసం చేస్తూ సంచార యాత్ర చేస్తున్నారు. కాబట్టి అది తప్పు. ఆయన జగద్గురువు కాదు, ఆయన కేవలం ఒక సన్యాసి మాత్రమే. ఇంకొక విషయం, విధుశేఖర భారతీ స్వామి మరి సన్యాసం కూడా శాస్త్ర విధానంగా అవ్వలేదు. ఇంకొక విషయం, ఇంకా చాలా విషయాలు అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ సంపూర్ణంగా ఒకటే ఒక మాటలో చెప్పేస్తాం. సంపూర్ణ శృంగేరి మఠం ప్రక్షాళన కార్యము ఈ మా దిగ్విజయాత్రలో ఒక అంశము. కాబట్టి అనతికాలంలోనే ఆంధ్రాకు కూడా మేము దిగ్విజయాత్రకు వస్తాము. మొట్టమొదటి ఒక 10 రోజులు వస్తాము, ఆ తర్వాత ఇంకా 3 నెలలు దిగ్విజయాత్ర నడుస్తూ ఉంటుంది. ఉత్తర భారతదేశంలో కూడా కొన్ని కాశ్మీరులో శారదా సర్వజ్ఞ పీఠంలో పిఓకేలో ఉన్నటువంటి అక్కడ కూడా శారదాంబ వారి మందిరం కట్టడానికి కార్యక్రమాలు కూడా ముందరికి అతి త్వరలోనే ఆరంభమవుతాయి. కాబట్టి శృంగేరి మఠ సంపూర్ణ ప్రక్షాళన, శృంగేరి మఠ జీర్ణోద్ధారము 2500 సంవత్సరాలు ఆదిశంకర భగవత్పాదుల వారు ఏ ఉద్దేశాలతో అయితే ఆమలయ పీఠాలను స్థాపించారో అదే ఉద్దేశాన్ని మళ్ళా పునః ఆయన కలలు నెరవేర్చడానికి ఈ దిగ్విజయాత్ర ఆంధ్రదేశం, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ ఇత్యాది ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ప్రస్థానం. నారాయణ ఓం.